బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ భవన్లో ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరగనుంది. నిన్ననే జరగాల్సి ఉండగా ఇవాళకి వాయిదా పడింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూరు, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్లో జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత, ప్రశాంత్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, ఇతర నియోజకవర్గాల ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ భవన్లో ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది? నేతలకు ఎటువంటి దిశానిర్దేశం చేసే అవకాశం ఉందంటారు? తెలంగాణ భవన్లో నేడు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. అయితే మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల తర్వాత పార్లమెంట్ పైన దృష్టి పెట్టిన బీఆర్ఎస్ పార్టీ సమీక్షతో పూర్తిగా బిజీగా నడుస్తుంది. ఓవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పుడే ఆయన రెస్ట్ తర్వాత బయటకు వస్తున్న నేపథ్యం. అయితే ఆ పండుగ 15 నియోజకవర్గాలకు గాను జరిగే వాటిలో చివరి వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. అయితే నేడు జరుగుతున్నటువంటి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, ఇటు కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం కానుంది. అయితే హాజరు కానున్న ఈ మొత్తం కూడా ఎమ్మెల్సీ కవిత, అలాగే ప్రశాంత్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, ఇతర నియోజకవర్గ ముఖ్య నాయకులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి అనూహ్యంగా ఓడిపోయిన ఎమ్మెల్సీ కవిత ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ముందు నుంచే మొత్తంగా కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంది. సో ఈ ఎన్నికల్లో ఈ సమావేశాల్లో దాదాపు కవిత పోటీ అధికారికంగా ప్రకటించకపోయినా ఎమ్మెల్సీ అక్కడే కవితనే ఎంపీగా పోటీ చేసినట్టుగా అక్కడ వాతావరణం తెలుస్తుంది. ఇక ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ముందు నుంచి కూడా పనిచేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి, కోర్టులో కల్వకుంట్ల సంజయ్ రావు, జగిత్యాల్లో ఎం సంజయ్ కుమార్, ఇటు బీఆర్ఎస్ నేతలు గెలిచారు. ఇక నిజామాబాద్ అర్బన్ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ లో పడి రాకేష్ రెడ్డి బీజేపీ గెలిచారు. సో మొత్తంగా నిజామాబాద్ రూరల్ లో భూపత్ రెడ్డి, బోధన్ లో సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు. ఇక నిజామాబాద్ లోక్సభ పరిధిలో 3 స్థానాల్లో మాత్రమే ఇటు బీఆర్ఎస్ గెలిచిన నేపథ్యంలో ఇక మరి ఆ ఓటమి చెందినటువంటి మొత్తం కూడా ఆ కాన్స్టిట్యూన్సీ లో ఎలా ఉంటుంది, బలాబలాలు ఎలా ఉంటాయి, పట్టు ఎలా ఉంది, గ్రౌండ్ లో ఎంపీగా పోటీ చేస్తే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 17 స్థానాలు కైవసం చేసుకోవాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో పార్టీ మాత్రం ఫుల్ బ్రిడ్జ్ గా వర్క్ చేస్తున్న నేపథ్యంలో మరి ఈ రోజు రోజుకైతే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాలు చెప్తున్నారు. సో వచ్చే లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ లో ప్రధాన పోరు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందని కూడా ఒక అంచనా ఉన్న నేపథ్యంలో గ్రౌండ్స్ మొత్తంలో సెట్ చేసుకునేలాగా నేడు ఈ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం కొనసాగుతుంది. మహేందర్, గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని బలోపేతం చేయడానికి లోక్సభ ఎన్నికలకు ఎటువంటి కార్యాచరణతో వెళ్లే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా గ్రౌండ్ లో తమకు ఓట్ బ్యాంకింగ్ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ నుంచి తమకు ఎక్కువగా పోల్ శాతం ఉంది, ఇవన్నీ వార్డ్ నుంచి ప్రతి కార్యకర్తకు, అలాగే ఈ గత ఎన్నికల్లో ఓటమికి సంబంధించినటువంటి నాయకులతో కార్యకర్తలకు సమన్వయం లేకపోవడం, పూర్తిగా ఏమున్నా కూడా ద్వితీయ శ్రేణి నాయకులే మొత్తంగా కూడా మెయింటైన్ చేయడంతో పార్టీ మొత్తం దాదాపు ఓటమి చెందిన పరిస్థితి. సో ఇది పునరావృతం కాకుండా పార్టీని పటిష్టం చేసుకునేలాగా ఈ సమీక్ష సమావేశాల ప్రధాన అంశం వచ్చేసి ప్రతి 500 మంది నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరూ వస్తే ప్రతి 500 నుంచి 800 మందికి ఈ సమీక్ష సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రంగా అభ్యర్థి ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు నిలబెడితే బాగుంటుంది, అలాగే గత ఎన్నికల్లో జరిగిన ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా కార్యకర్తలతో సహా అన్ని కూడా తెలుసుకొని ఒక రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎవరు అభ్యర్థి గెలిచినా కూడా పట్టు మాత్రం బీఆర్ఎస్ ఉండాలి, బీఆర్ఎస్ మాత్రమే పై చేసి సాధించాలనేటువంటి నిర్ణయంతో ఈ సమీక్ష సమావేశాలు అనేది నిర్ణయిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.